బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటున్నారు. ఈ బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమైనట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? కేంద్ర బడ్జెట్ లో ఈసారి తెలంగాణ ఊసు లేకుండానే తెలంగాణ కేటాయింపుల్లో ఎక్కడ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపు లేకుండానే ఈసారి కేంద్ర బడ్జెట్ మూసింది. ఇక కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో విభజన హామీలు అమలు చేస్తామంటూ హామీ ఇస్తూనే కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేటాయింపులు 15,000 కోట్లు ఆ రాష్ట్ర రాజధాని కోసం అభివృద్ధి నిధులుగా కేటాయిస్తున్న ప్రకటన చేసింది. ఇక దాంతోపాటు పోలవరం త్వరగా పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలను ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాకు అభివృద్ధి నిధులు కేటాయిస్తామని ప్రకటన చేశారు. కానీ విభజన చట్టం ప్రస్తావిస్తూనే విభజన చట్టంలో హామీలు అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరో రాష్ట్రమైన తెలంగాణకి ఏమి కేటాయింపు లేకుండానే బడ్జెట్ ప్రసంగం ముగించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా 2 రాష్ట్రాలకు ఇచ్చిన విభజన చట్టంలో అనేక హామీలు ఉన్నాయి. వాటిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా గతంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పదే చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి ఆ ప్రస్తావన లేదు. కనీసం ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధుల కేటాయింపులు లేవు. దాంతోపాటు ఖమ్మంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సంబంధించి విభజన చట్టంలో హామీ ఉంది, దానికి సంబంధించిన ప్రస్తావన లేదు. ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన నిధుల అంశం కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఎక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అభివృద్ధి నిధులు, ఆ రాజధాని ఏర్పాటు కోసం నిధులు ప్రకటన చేసింది. అంటే ఆ పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చే నిధుల అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో రాజకీయ పార్టీ అంటే విపక్షాలు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 2 కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందనే ఒక ఆరోపణ తెరమిదికి వస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 8 పార్లమెంటు స్థానాలను బీజేపీకి తెలంగాణ ప్రజలు కట్టబెట్టారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామనే ఒక ధీమాలో తెలంగాణ బీజేపీ ఉంది. కానీ ఈరోజు కేటాయింపులు చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ రాష్ట్రాలకు అంటే రాజకీయంగా అవసరం ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కీలక భాగస్వాములకు రాష్ట్రాలైన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జేడీయూ 2 రాష్ట్రాలకు మాత్రమే అత్యధికంగా నిధులు కేటాయించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ ప్రత్యేక నిధులు, అభివృద్ధికి కావాల్సిన నిధుల అంశం కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. దీంతో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీపై ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. ఇక బీజేపీ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడతామని చెప్తున్న బీజేపీ, ఇక బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేటాయించిన బడ్జెట్ సంబంధించి తెలంగాణ మీద బీజేపీకి ఎలాంటి కన్సర్న్ లేదనే ఒక ఆరోపణ చేసే అవకాశం ఉంది. దాంతో తెలంగాణలో బీజేపీ విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా సన్నద్ధమవుతున్న ఒక ఆందోళన కూడా బీజేపీలో కనబడుతుంది. ఎందుకంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీ తాము అత్యధికంగా దాదాపు 46 స్థానాల్లో ఎక్కువ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పుకొని వెళ్ళాలనే ఒక ఆందోళన బీజేపీలో కూడా కనిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇదే అంశాన్ని పదే తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదు, లేదంటే తెలంగాణ అభివృద్ధి అనేది బీజేపీ ఎజెండా కాదు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని రోజులు అవకాశం లేని బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడానికి ఇప్పుడు ఒక కొత్త అస్త్రాన్ని బీజేపీ ఇచ్చిందనే ఒక చర్చ కూడా ప్రస్తుతానికి తెలంగాణలో కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు జరిగిన కేంద్ర యూనియన్ బడ్జెట్లో ఎలాంటి తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి నిధులు కానీ లేదంటే అభివృద్ధి
నిధుల కోసం నిధులకు సంబంధించిన ప్రస్తావన లేదు. కేవలం అన్ని శాఖలకు అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే డిపార్ట్మెంట్ వారీగా వచ్చే నిధులు ఉన్నాయో అవి తప్ప తెలంగాణకు ఏమీ నిధులు ప్రత్యేకంగా ప్రకటన చేయలేదు. విభజన చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నిధులు, ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అభివృద్ధి కేటాయింపులకు సంబంధించి మాత్రం ప్రస్తావించారు. కానీ మరో రాష్ట్రమైన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశాలు ఎక్కడా ప్రస్తావించకపోవడంతో కాంగ్రెస్ బీజేపీపై ఆరోపణలు చేస్తుంది. ఇక బీజేపీ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఇదే అంశాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం.